విధంగా ధర్మవరంలో మంచి సామాజిక న్యాయం జరిగింది. ఇందాక మొన్న చాలా మందితో మాట్లాడుతుంటే చెప్తా అన్నారనమాట, అన్న జగన్ చెప్పే సామాజిక న్యాయము ధర్మవరంలో ఎక్కువ జరిగింది అన్నారు. ఎట్లా జరిగిందన్న ఇట్లా సామాజిక న్యాయం? ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి. మేము రాజకీయ పార్టీగా మాకేమైనా కనపడట్లేదు, అపోజిషన్ పార్టీగా జరిగిన సామాజిక న్యాయం అంటే ఏదన్నా అట్లా మాట్లాడతావు? ఒకసారి ఆలోచన చేయి. వంట చేసేవాడికి వైస్ చైర్మన్ ఇచ్చినారు తీసుకొని వచ్చి ధర్మవరంలో, ఆడ చూసేవాడు కుందేళ్ళు పందులు కొట్టుకొచ్చే వారికి తీసుకోబోయే పదపది మండలం అప్పచెప్పినారు. ఇంకోడు బెంగళూరులో చెల్లించేవారికి తాడిమేరి మండలం అప్పచెప్పినారు. మరి ఏదన్నా దందా చేసేవారికి తీసుకొని పోయి ముదుగుపు మండలం అప్పచెప్పినారు. మరి ఇవన్నీ కాదనుకోకుండా బియ్యము గుడ్గా అమ్ముకునే వాళ్ళకి వచ్చిన రూల్ మండలం అప్పచెప్పినారని చెప్పని ఇదేనన్నా సామాజిక న్యాయం అంటే? అన్ని కులాలు అన్ని వర్గాలు న్యాయం చేయడం కాదు, తన చుట్టూ ఉండి తనకు ఉపయోగపడే వాళ్ళకి న్యాయం చేయడమే సామాజిక న్యాయము. అది ధర్మవరంలో బ్రహ్మాండంగా పాటిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్పినప్పుడు వాస్తవం అనిపించింది. నాకు కూడా వాస్తవం అనిపించింది. కాదా? వాస్తవం కాదా? కాదా? వాస్తవమే కదా. ఈ రకంగా ఇటువంటి సామాజిక న్యాయం అనేది ఇక్కడ ధర్మవరంలో ఎక్కువ కనపడుతుంది. ఈరోజు ఇదే సామాజిక న్యాయంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళలో కూడా కొంత ఉప్పు తిన్నారు కదా, కొంత ఉంటుంది కదా పౌరుషం అనేది. ఆ పౌరుషంతో ఏం చేస్తున్నారంటే ప్రతి సామాన్యుని, ప్రతి ఎవరైనా తెలుగుదేశం కండువా వేసుకుంటామనేవాడిని, తెలుగుదేశం మద్దతుదారుని, ఆఖరికి పట్టాల శ్రీరామ్తో మాట్లాడాలనుకున్న వాళ్ళని కూడా భయపడిస్తూ బెదిరిస్తూ, ఏమైనా ఎక్కువ మాట్లాడినా మీరు శ్రీరామ్తో కలిసిన తెలుగుదేశం వాళ్ళతో తిరిగినా జేసీబీలు తెచ్చి ఇంటికాడ పెడతామంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఉంటుంది, నువ్వు జేసీబీలు తెచ్చి పెడితే మేము బుల్డోజర్లు తీసుకొని పోతాం. పద్ధతి కాదు. ఇది చాలా శాంతియుతంగా ముందుకు జీవనాన్ని సాగించుకోవాలనుకుంటున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో శాంతి నిలబడడానికి గత కొన్ని ఏళ్ల నుంచి మా కుటుంబం నుంచి బయట రవీంద్ర గారు చాలా పోరాటం చేసి శాంతి నిలబెట్టిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి ముందుకు వచ్చినాక మీరు ఇష్టానుసారం పేరుతా అంటేను ఇష్టానుసారం పనులు చేస్తాము, జేసీబీలు పెడతామంటే గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టుగానే చర్యలు రేపు పొద్దున కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని పాపం పెట్టుకోవాలా. నీ పార్టీకి నువ్వు పనిచేస్తున్నా నాకేనా ఇబ్బంది లేదు, నువ్వు ఎటు ఓటేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ నా వాడిని ఇబ్బంది పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా అదే రకంగా రియాక్షన్ 100% రెట్టింపుగా ఉంటుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి.